सीतयालिङ्गितं राम धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च पृथ्वं दशरथेनं देहि रामनिं तकृदेव प्रपन्नायितवात्मजाचते अभयं प्रभूतेभ्यो ददामि एतत्प्रथमं मम त्वमस्मिन् कार्ययोगे प्रमाणं हरितमा राघवत्तमारम्भात् मयि यत्नपरो भवेत्। మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం ప్రస్తుతాన్ని ఉత్తరాఖండలో 107 సర్గల వరకు పూర్తి చేసుకొని ఈరోజు 108వ సర్గ ప్రారంభించాలన్నమాట. 108వ సర్గ అంటే అష్టోత్తర శతతమ సర్గ. అష్ట ఉత్తర అంటే 8, 100 తర్వాత 8 అనమాట. అంటే 108వ సర్గ ప్రారంభించాలి. మనకి 107వ సర్గలో ముఖ్యంగా పౌరుల కోరికను అనుసరించి శ్రీరాముడు వారితో సహా పరమపదాన్ని చేరడానికి నిశ్చయించుకుంటాడనమాట. ఆ తర్వాత మరి రాజ్య పరిపాలన ఎవరు చేస్తారు? ఆయన అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ కుశలవులు కాబట్టి కుశలవులు పట్టాభిషేక్తులు అవుతారనమాట మనకి 107వ సర్గలో. కాబట్టి అందులో కుశుడికి కొంత ప్రాంతము, ఆ తర్వాత లవుడికి కూడా కొంత ప్రాంతం అని ఇచ్చి కోసల దేశం ఉన్నందరి దక్షిణ భాగాన్ని కుశుని, ఉత్తర భాగమునకు లవుని ప్రభులుగా చేశారనమాట. చేసి మన స్వర్గ ప్రస్థానము తెలుపటకి శత్రుఘ్నుడి కడకు ఎట్టి విలంబనము చేయక త్వరగా వెళ్ళి రాగల దూతలను పంపుదము అని చెప్పి మనం 4 నుంచి 8 శ్లోకాల్లో చదువుకున్నాం. ఆ తర్వాత చివరికి ఆ వారిలో ఒక్కొక్కరి వేల కొలది రథాన్ని, గజములను, 1,00,000 గుర్రములను, అదేవిధంగా ధనాన్ని ఇచ్చి అన్నదమ్ములైనటువంటి ఆ కుశలవులు పెక్కు రత్నములు, సంపదలు సంతుష్టులై బలిష్ఠులైన జనులను ఇచ్చి ఆ కవలలు వారి వారి పురములకు పంపాను. ఆ తర్వాత వీరులైన తన కుమారులు పట్టాభిషేకులు గావించి వారిని తమ తమ పురంలో నిలిపిన పిమ్మట శ్రీరాముడు మహాత్ముడైన శత్రుఘ్నుడి కొరకు దూతలను పంపెను. ఇది మనం చదువుకున్నటువంటి 107వ సర్గలో చివరి అన్నమాట. రథానాం ఛాత్రాణి నాగానాం అయుతాని చ దశ అయుతాని చ అశ్వానాం ఏకైకస్య ధనం దదౌ బహురత్నౌ బహుధనౌ హృష్టపుష్ట జనావృతౌ స్వే పురే ప్రేషయామాస భ్రాతరౌ తు కుశీలవౌ అభిషిచ్య సుతౌ వీరౌ ప్రతిష్టాప్య పురే తదా దూతాన్ సంప్రేషయామాస శత్రుఘ్నాయ మహాత్మనే. ఇది చదువుకున్నాం. కాబట్టి శత్రుఘ్నుడి గురించి పంపానమాట. మరి ఆ తర్వాత 108వ సర్గలో ఏమి జరిగింది ఏమిటి అనేది మనకి దీంట్లో ఒక 38 శ్లోకాలు ఉన్నాయి. అది ఈరోజు మనం ప్రారంభిద్దాం. కాబట్టి 108వ సర్గలో ముఖ్యంగా శ్రీరామచంద్రుడు సోదరులతో అదేవిధముగా సుగ్రీవాది వానరులతో పరంధామంకు వెళ్ళుటకై నిశ్చయించుకుంటారనమాట. అప్పుడు విభీషణ్ణి, హనుమంతుని, జాంబవంతుని భూలోకమునందే ఉండుటకు ఆ ప్రభు ఆదేశిస్తాడనమాట. ఇలా ముగ్గురిని, విభీషణ్ణి, హనుమంతుని, జాంబవంతుని. ఇది 108వ సర్గలో జరగబోయేటువంటి మనం చదువుకోబోయేటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఒక్కొక్క శ్లోకాన్ని ముందు శ్లోకములన్నీ చదువుదాం ఒకసారి. తే దూతారామ వాక్యేన చోదితాలగు విక్రమాః ప్రజగ్ముర్మధురాం శీఘ్రం చక్రుర్వాసం చ నాధ్వని. తే దూతారామ వాక్యేన చ ఉదితా లఘు విక్రమాః. తే దూతారామ వాక్యేన చోదితా లఘు విక్రమాః ప్రజగ్ముర్మధురాం శీఘ్రం చక్రుర్వాసం చ నాధ్వని. ते तु त्रिभिरहोरात्रैः सम्प्राप्य मधुराम् अथ शत्रुघ्नाय यथा तत्त्वम् आचक्युः सर्वमेव तत् लक्ष्मणस्य परित्यागं प्रतिज्ञां राघवस्य च पुत्रयोः अभिषेकं च पौरानुगमनं तथा कुशस्य नगरी रम्या विंध्य पर्वतरोधसी कुशावतीति नाम्ना सा कृता रामेण धीमता. श्रावस्तीति पुरी रम्या श्राविता जलवस्य च अयोध्यां विजनां कृत्वा राघवो भरतस्तथा स्वर्गस्य गमनोद्योगं कृतवन्तौ महारथौ. अयोध्यां विजनां कृत्वा राघवो भरतस्तथा स्वर्गस्य गमनोद्योगं कृतवन्तौ महारथौ. एवं सर्वं निवेद्यासु शत्रुघ्नाय महात्मने
विरेमुहुते ततो दूता स्वरराजेति च ब्रुवन् तश्रुत्वा घोरसङ्काशं कुलक्षयमुपस्थितं प्रकृतिस्तु समानीय काञ्चनं च पुरोधसं तश्रुत्वा घोरसङ्काशं कुलक्षयमुपस्थितं प्रकृतिस्तु समानीय काञ्चनं च पुरोधसं तेषां सर्वं यथावृत्तम् अब्रवीत् रघुनन्दन आत्मनश्च विपर्यासं भविष्यं भ्रातृभिः सह ततः पुत्रद्वयं वीरा सोऽभिषभ्यसिञ्चन्नराधिपः सुबाहुर्मधुरां लेभे शत्रुघाती च वैदिशम् द्विधा कृत्वा तु तां सेनां माधुरीं पुत्रयो द्वयोः धनं च युक्तं कृत्वा वै स्थापयामास पार्थिव सुबाहुं मधुरायां च वैदिशे शत्रुघातिनं ययौ स्थाप्य तदायोध्यां रथेनेकैन राघव सुबाहुं मधुरायां च वैदिशे शत्रुघातिनं ययौ स्थाप्य तदायोध्यां रथेनेकेन राघव स ददर्शमात्मानं ज्वलं त्वमिव पावकं सूक्ष्मक्षौमाम्बरधरं मुनिभिः सार्धमक्षयैः स ददर्श महात्मानं ज्वलं तमिव पावकं सूक्ष्मक्षौमाम्बरधरं मुनिभिः सार्धमक्षयैः सोऽभिवाद्य ततो रामं प्राञ्जलिप्रयतेन्द्रियः उवाच वाक्यं धर्मज्ञं धर्ममेवानुचिन्तयन् कृत्वा अभिषेकं सुतयोः युक्तं राघवनन्दना तवानुगमने राजन् विद्धि मां कृतनिश्चयम् न चान्यदपि वक्तव्यम् अतो वीरन शासनं विलोक्यमानमिच्छामि त्वद्विधेन विशेषतः तस्य तां बुद्धिमक्लीबां विज्ञाय रघुनन्दनः भाडमित्येव शत्रुघ्नं रामो वाक्यमुवाच तस्य तां बुद्धिमक्लीबां विज्ञाय रघुनन्दनः बाढमित्येव शत्रुघ्नं रामो वाक्यमुवाच तस्य वाक्यस्य वाक्यान्ते वानरा कामरूपिणः रुचराक्षससङ्गाच्च समापेतुरनेकजा सुग्रीवं ते पुरस्कृत्य सर्व एव समागताः ते रामं द्रष्टुमनसः स्वर्गायाभिमुखं स्थितं देवपुत्रा ऋषिसुता गन्धर्वाणां सुता तथा रामक्षयं विदित्वा ते सर्व एव समागताः देवपुत्रा ऋषिसुता गन्धर्वाणां सुता तथा रामक्षयं विदित्वा ते सर्व एव समागताः ते रामम् अभिवाद्योचुः सर्वे वानरराक्षसाः ते रामम् अभिवाद्य ऊचुः सर्वे वानरराक्षसाः तवानुगमने राजन् सम्प्राप्ता कृतनिश्चयाः यदि राम विना अस्माभिः गच्छेत् त्वं पुरुषोत्तमा यमदण्डमिवोद्यम्य त्वया स्म विनिपातिताः यदि राम विना अस्माभिः गच्छेत् त्वं पुरुषोत्तमा यमदण्डमिवोद्यम्य त्वया स्म विनिपातिताः तैरेव मुक्तः काकुत्स्थो बाणमित्यब्रवीत् स्वयन् एतस्मिन् अन्तरे रामं सुग्रीवोऽपि महाबलः
ప్రణమ్య విధినద్వీరం విజ్ఞాపయితుముద్యతః ఏతస్మిన్నంతరే రామం సుగ్రీవోऽపి మహాబలః ప్రణమ్య విధివత్ వీరం విజ్ఞాపయితుముద్యతః అభిషిచ్యాంగదం వీరం ఆగతోऽస్మి నరేశ్వర తవానుగమనే రాజన్ విద్ధి మాం కృత నిశ్చయం తస్య తద్వచనం శ్రుత్వా రామో రమయతాంబరః వానరేంద్రమథోవాచ మైత్రం తస్యానుచింతయన్ సఖే శృణుష్వ సుగ్రీవ న త్వయాహం వినా కృతః గచ్చేయం దేవలోకం వా పరమం వా పదం మహత్ విభీషణమథ ఉవాచ రాక్షసేంద్రం మహాయచ యావత్ ప్రజా దరిష్యంతి తావత్ త్వం వై విభీషణ రాక్షసేంద్ర మహావీర్య లంకాస్తత్వం ధరిష్యసి యావత్ చంద్రశ్చ సూర్యశ్చ యావత్ తిష్టతి మేదిని యావచ్చ మత్కథా లోకే తావత్ రాజ్యం తవాస్తిహ శాసితత్వం సఖిత్వేన కార్యం తే మమ శాసనం ప్రజా సంరక్ష ధర్మేణ నోత్తరం వక్తుమర్హసి శాసితత్వం సఖిత్వేన కార్యం తే మమ శాసనం ప్రజా సంరక్ష ధర్మేణ నోత్తరం వక్తుమర్హసి కిం చాన్యద్ వక్తుమిచ్చామి రాక్షసేంద్ర మహామతే ఆరాధయ జగన్నాథం ఇక్ష్వాకుకుల దైవతం ఆరాధనీయం అనిశం సర్వైర్దేవై సవాసవైః ఆరాధయ జగన్నాథం ఇక్ష్వాకుకుల దైవతం ఆరాధనీయం అనిశం సర్వైర్దేవై సవాసవైః తథేతి ప్రతిజగ్రాహ రామవాక్యం విభీషణః రాజా రాక్షసముఖ్యానాం రాఘవాజ్ఞామనుస్మరన్ తమేవ ముక్త్వా కాకుస్థో హనుమంతం అథాబ్రవీత్ జీవితే కృతబుద్ధిస్త్వం మా ప్రతిజ్ఞాం విలోపయ మత్కథా ప్రచరిష్యంతి యావత్ లోకే హరీశ్వర తావత్ రమస్వ సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్ మత్కథా ప్రచరిష్యంతి యావత్ లోకే హరీశ్వర తావత్ రమస్వ సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్ ఏవముక్తస్తు హనుమాన్ రాఘవేణ మహాత్మనా వాక్యం విజ్ఞాపయామాస పరం హర్షమవాప్య చ యావత్తవ కథా లోకే విచరిష్యతి పావని తావస్తాస్యామి మేదిన్యాం తవాజ్ఞామనుపాలయన్ యావత్తవ కథా లోకే విచరిష్యతి పావని తావస్తాస్యామి మేదిన్యాం తవాజ్ఞామనుపాలయన్ జాంబవంతం తథోక్త్వా తు వృద్ధం బ్రహ్మసుతం తదా మహేంద్రం చ ద్విధం చైవ పంచజాంబవతా సహ యావత్ కలిచ్చ సంప్రాప్తః తావజ్జీవత సర్వదా తానేవ ముక్త్వా కాకుస్థః సర్వాన్ తాన్ వృక్షవానరాన్ ఉవాచ బాఢం గచ్చధ్వం మయా సార్థం యదేప్సితం తానేవ ముక్త్వా కాకుస్థః సర్వాన్ తాన్ వృక్షవానరాన్ ఉవాచ బాఢం గచ్చధ్వం మయా సార్థం యథేప్సితం. కాబట్టి ఈ విధంగా విభీషణుడికి, తర్వాత జాంబవంతుడికి, హనుమంతుడికి, వారందరికీ కూడా తన యొక్క సందేశాన్ని ఇచ్చి, తర్వాత శ్రీరాముడు మిగిలిన వారితో, మిగిలిన వానర బల్లూక వీరులందరిలోనూ మీరు కోరిన రీతిగా నాతో పాటు పరమపదములకు చేరుతురుగాక
అని చెప్పి పలకటం ఈ 38 శ్లోకాలు విషయం అన్నమాట. తర్వాత మనం ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకుంటూ ముందుకు పోదాం. తే దూత రామవాక్యేన చోదిత లఘు విక్రమాః ప్రజగ్ముర్ మధురాం శీఘ్రం చక్కుర్వాసం చ న అధ్వని. ఇక్కడ మనకి ముందు సర్గలో చివరిలో చదువుకున్నాం అన్నమాట. ఈ విధంగా శత్రుఘ్నునికి విషయాన్ని చెప్పమని చెప్పి ఎటువంటి దూతలు చాలా వేగముగా పోయి తిరిగి రాగలిగినటువంటి దూతలను శత్రుఘ్నుని కొరకు పంపమని చెప్పి పంపారనమాట. కాబట్టి ఆ దూతలు ఎలా వేగంగా వెళ్ళారనే విషయాన్ని తే దూత రామవాక్యేన చోదిత. చోదిత అంటే ఏమిటి? ఆదేశం ద్వారా ఆదేశించినందువలన ప్రేరేపించబడిన వారు చోదిత అని. కాబట్టి రామవాక్యేన చోదిత లఘు విక్రమాహ అన్నారు. లఘు విక్రమ అంటే లఘు అంటే చిన్న అని అర్థం. లఘు విక్రమ అంటే చిన్న విక్రమం గలవారని కాదు, కానీ వేగముగా పయనించగలిగిన వాడు అర్థం లఘు విక్రమాహ అంటే. కాబట్టి ఆ విధముగా తే దూత రామవాక్యేన చోదిత లఘు విక్రమాహ ప్రజగ్ముర్ మధురాం శీఘ్రం చక్రుర్వాసం చ న అధ్వని. వాళ్ళు ఎంత శీఘ్రంగా ప్రయాణించారంటే ఆ మధురాపురానికి చేరుకున్నారు. వారు తమ ప్రయాణంలో ఎక్కడ కూడా ఆగలేదు అనే విషయాన్ని చెప్తున్నారు. అంటే వేగంగా పోయి రమ్మన్నారు, కానీ వీరు మాత్రము ఎక్కడ ఆగలేదంట. ప్రజగ్ము మధురాం శీఘ్రం. ప్రజగ్ము అంటే చేరారు, మధురాం తొందరగా చేరారు. అందులో ఎలాగా శక్రు వాసం చ నా అధ్వని. శక్రు వాసం చ నా అన్నారు. నా అంటే లేదు అని అర్థం. ఏమి లేదు? వాసం అంటే ఉండడం అనమాట. అంటే ఎక్కడ కూడా ఉండకుండా చక్రు వాసం చ నా, ఎక్కడ అధ్వని అంటే దారిలో అనమాట. తమ ప్రయాణంలో ఎక్కడ కూడా ఆగలేదు, బ్రేక్ చేయలేదు అనమాట. మధ్యలో చేయకుండా నేరుగా వెళ్ళి విషయాన్ని తెలివి వెంటనే మళ్ళా మనం తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి తేతు త్రిభిః అహోరాత్రై సంప్రాప్య మధురాం అథ. కాబట్టి వాళ్ళు సంప్రాప్య మధురాం అథ అంటే తర్వాత ఆ మధురా నగరం చేరుటకు ఎన్ని రోజులు పట్టింది? త్రిభిః అహోరాత్రై. త్రిభిరహోరాత్రై అంటే ఏమిటి? 3 పగలు రాత్రులు అనమాట. అంటే 3 దినములు పట్టినది అని అర్థం. ఆ దూతలు ఆ విధంగా 3 దినములు బట్టి మధురా నగరము చేరారనమాట. పిదప ఆ దూతల విషయం అన్నిటినీ కూడా శత్రుఘ్నాయ యథా తత్వం ఆశక్యు సర్వమేవ తత్. ఆశక్యు అంటే చెప్పారని అర్థం. ఎవరికి చెప్పారు? శత్రుఘ్నునికి. ఏమి విషయాలు చెప్పారు? యథాతత్వం, ఏ విషయాన్ని చెప్పమని చెప్పారో ఆ విషయములన్నిటినీ కూడా శత్రుఘ్నునికి ఏ విధముగా చెప్పమని ఆ విధంగా. అందుకని యథా తత్వం అంటే ఉన్నది ఉన్నట్లుగా అన్నమాట. ఆశక్యు సర్వమేవ తత్. కాబట్టి శత్రుఘ్నులకు పూర్తిగా వివరించారనమాట. ఏమి విషయాలు వివరించారు ఆయనకి? లక్ష్మణస్య పరిత్యాగం ప్రతిజ్ఞాం రాఘవస్య చ పుత్రయో అభిషేకంచ పౌరానుగమనం తథా. అంటే అన్ని విషయాలు చెప్పారని చెప్పబడింది ముందు శ్లోకంలో. కానీ మనకి సందేహం రావచ్చు, అన్ని విషయాలంటే ఏమిటి? మీకు అన్ని చెప్పాను కదండి అంటారు కొంతమంది. అన్ని అంటే ఏమిటి? ఏ విషయాలు చెప్పారు? కాబట్టి ఏమి విషయాలు చెప్పారు అనేది ఈ 3వ శ్లోకంలో చెప్పబడింది. లక్ష్మణస్య పరిత్యాగం అంటే లక్ష్మణ్ణి పరిత్యాగము, ప్రతిజ్ఞాం రాఘవస్య చ శ్రీరాముడు తన అవతార సమాప్తికి అనుగుణముగా చేసిన ప్రతిజ్ఞాం రాఘవస్య చ. అదే విధముగా పుత్రయో అభిషేకం చ కుశలవులను పట్టాభిషేక్తను చేయుట, పౌర అనుగమనం తదా పౌరులు తన వెంట పరంధామమునకు వచ్చుటకు ఆమోదించుట మొదలగు వాటిని వారు తెలిపారు. ఎవరికి? శత్రుఘ్నుడికి అనమాట. లక్ష్మణస్య పరిత్యాగం ప్రతిజ్ఞాం రాఘవస్య చ పుత్రయో అభిషేకం చ పౌరానుగమనం తథా కుశస్య నగరీ రమ్య వింధ్య పర్వత రోధసి. ఇక్కడ వింధ్య పర్వత రోధసి అని చెప్పండి. రోధసి అంటే అడ్డుగా ఉన్నది అని అర్థం. అడ్డు అని అర్థం రోధసి. లేదు అంటే గట్టు అని అర్థం, తీరము అని అర్థం అనమాట. ఇక్కడ వింధ్య పర్వత రోధసి అని చెప్పండి. అంటే వింధ్యగిరి ప్రాంతమున అనేటువంటి అర్థంలో ఉపయోగించబడింది. వింధ్య పర్వత రోధసి కుశస్య నగరీ రమ్య అంటే ప్రజ్ఞాశాలి శ్రీరాముడు వింధ్యగిరి ప్రాంతమున కుసునకై రమ్యమైనటువంటి కుశావతీతి నామ్నా సాకుత రామేణ ధీమత. కుశావతి ఇది, అది కుశావతీతి అవుతుంది.
అంటే కుశావతి అనేటువంటి ఒక నగరాన్ని, ఎటువంటి నగరము, రమ్యమైనటువంటి నగరాన్ని ఏర్పరిచారు. ఎక్కడ? వింధ్యగిరి ప్రాంతమున. ఎవరు? ప్రజ్ఞాశాలిన శ్రీరాముడు. కుశస్య నగరీ రమ్య వింధ్య పర్వత రోదసి కుశావతీతి నామ్నా సా కృత రామేణ ధీమత. సా కృత, ఇక్కడ సా అంటే ఆ పట్టణం అనేది, అంటే స్త్రీలింగంలో ఉపయోగించబడుతుంది ఎప్పుడో పట్టణం ఇవన్నీ. కాబట్టి నామ్నా కుశావతీతి నామ్నా సా కృత అంటే ఆ పట్టణము చేయబడింది. ఎవరి చేత? రామేణ ధీమత, ప్రజ్ఞాశాలి అయినటువంటి ధీమత అంటే ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు వింధ్యగిరి ప్రాంతమున కుశనకై రమ్యమైన కుశావతి నగరమును. మరి రెండో వాడు లవుడు ఉన్నాడు. మరి లవుడికి ఏం చేస్తాడు? శ్రావస్తీతి పురీ రమ్య, లౌనకై సుప్రసిద్ధమైనటువంటి శ్రావస్తి, శ్రావిత, ఇక్కడ శ్రావస్తి ఇతి, శ్రావస్తి అనేది ఆ పట్టణము పేరు అనమాట, పురము పేరు. శ్రావిత అంటే సుప్రసిద్ధమైన, శ్రవణం అంటే వినడం అండి. శ్రావిత అంటే చాలా ఎక్కువ వాళ్ళు వినబడినటువంటి, అంటే ఏమిటి? ప్రసిద్ధమైనటువంటిది. అన్ని నగరాలు ప్రసిద్ధం కాదు కండి. ఇప్పుడు తిరుపతి ఉదాహరణకి చాలా ప్రసిద్ధం, ఎందుకంటే అందరూ వినే ఉంటారు తిరుపతి పేరు. కనీసం దేవుడిని దర్శించుకోకుండా ఉన్నా, లేదు తిరుపతి నగరానికి రాకుండా ఉన్నా కూడా పట్టణానికి కనీసం ప్రసిద్ధి చెందినట్టు అన్నమాట. దానినే శ్రావిత అన్నారు. అంటే ఏమిటి? చెవిలో పడినటువంటి, విన్నటువంటి నగరం అంటే ప్రసిద్ధమైనదిగా. ఏమిటి? శ్రావస్థీతి పురీ రమ్య శ్రావితాచ లవత్సజ. ఇది ఎవరికి? లౌడికి అన్నమాట. కాబట్టి రెండు పట్టణములు, ఒకటి వింధ్యగిరి ప్రాంతమున కుశనకై రమ్యమైన కుశావతి, లౌనకై సుప్రసిద్ధమైన శ్రావస్తి అనే పురం నిర్మింపజేసను. ఆ తరువాత అయోధ్యాం విజనాం కృత్వా రాఘవో భరతస్తదా, ఆ మహారథులైనటువంటి శ్రీరామ భరతస్తథ అన్నారు. అంటే శ్రీరామ భరతులు పరంధామం వెళ్ళుటకు ఉద్యుక్తులై ఉన్నారన్నమాట. స్వర్గస్య గమన ఉద్యోగం. ఉద్యోగం అంటే ఏమిటి? ప్రయత్నం అని అర్థం. గమనస్య ఉద్యోగం అంటే ఏమిటి? వెళ్ళేందుకు ప్రయత్నంలో ఉన్నారనమాట. కృతవంతౌ మహారథౌ. ఇంతకీ ఎవరు? భరతుడు, శ్రీరామచంద్రుడు. అయోధ్యాం విజనాం కృత్వా రాఘవో భరతస్తదా స్వర్గస్య గమనోద్యోగం కృతవంతౌ మహారథౌ. మహారథౌ అంటే మహారథులైనటువంటి వారిరువురు కూడా శ్రీరామ భరతులు పరంధామం వెళ్ళటకు ఉద్యుక్తులై ఉన్నారు. అప్పుడు పౌరులు అందరూ కూడా వారిని అనుసరించి వెళ్ళటూ సిద్ధముగానున్నారు. ఏవం సర్వం నివేద్యాసు శత్రుఘ్నాయ మహాత్మనే విరేముహుతే తతో దూతా త్వర రాజేతి. ఇవన్నీ కూడా శ్రీరామచంద్రుడు, భరతుడు ఈ విధంగా అయోధ్య నగరాన్ని శూన్యము చేసి, అంటే వెళ్ళి అయోధ్య శూన్యము కానున్నది. ఎందుకంటే పౌరులందరూ కూడా స్వర్గస్య గమనోద్యోగం కృతవంతో మహారథో ఏవం సర్వం నివేద్యాసు శత్రుఘ్నాయ మహాత్మ. ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? శత్రుఘ్నుడి దగ్గరికి పంపబడినటువంటి దూతలు అతనికి చెప్తున్నారన్నమాట. ఈ విధముగా జరుగుతున్నది అని చెప్పి ఈ విషయములన్నీ కూడా చెప్పిన తర్వాత ఎవరికి? శత్రుఘ్నులకు దూతలు ఏం చేశారు? మహారాజా, త్వరగా అయోధ్యకు విచ్చేయము. విరేముహుతే తదో దూత త్వర రాజేతి చ అబ్రువన్. విరేముహు అంటే ఏమిటి? అన్నీ చెప్పి కొద్దిగా మౌనంగా ఉండటం. మనం కూడా ఏదన్నా ఒక సంభాషణ చేసిన తర్వాత ఆ ఎదుటివాడికి పాపం కొంచెం సమయం ఇవ్వాలి కదండి. మనం ఎన్నో ప్రశ్నలు వేస్తాము, వాడి సమాధానం ఇవ్వాలంటే కొంత సమయం ఇవ్వాలి. కాబట్టి మనమే మౌనంగా ఉంటాం అన్నమాట. అదే విరేముహుతే తతో దూత అంతా చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం మౌనంగా ఉండి తరువాత మళ్ళా చెప్పారు, త్వర రాజేతి చ అబ్రువన్. కాబట్టి మీరు వెంటనే బయలుదేరవలసినది అని చెప్పి మహారాజా త్వరగా అయోధ్యకు విచ్చేయమని అర్థించారనమాట. త్వర రాజేతి చ అబ్రువన్. ఈ విధముగా శత్రుఘ్నుడి దగ్గర పంపబడినటువంటి దూతలు చాలా వేగముగా వెళ్ళి ఎక్కడ కూడా నిలవకుండా 3 రోజులు ప్రయాణం చేసి అతని దగ్గరకు వచ్చి విషయమునంతా కూడా తెలిపి తరువాత అయోధ్యకు వెంటనే త్వరగా విచ్చేయమని చెప్పి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ 1 నుంచి 6వ శ్లోకం వరకు. తే దూత రామవాక్యేన చోదిత లఘు విక్రమాః ప్రజగ్ముర్మధురాం శీఘ్రం చక్రుర్వాసం చ న అధ్వని. తే తు త్రిభిరహోరాత్రైః సంప్రాప్య మధురామథ శత్రుఘ్నాయ యథాతత్వం ఆచక్యుః సర్వమేవ తత్. లక్ష్మణస్య పరిత్యాగం ప్రతిజ్ఞాం రాఘవస్య చ
పుత్రయోః అభిషేకంచ పౌరానుగమనం తథా కుశస్య నగరీ రమ్య వింధ్య పర్వత రోధసి కుశావతీతి నామ్నా సా కృతా రామేణ ధీమత శ్రావస్తీతి పురీ రమ్య శ్రావితా చ లవస్య చ అయోధ్యాం విజనాం కృత్వా రాఘవో భరతస్తదా స్వర్గస్య గమనోద్యోగం కృతవంతౌ మహారథౌ ఏవం సర్వం నివేద్య ఆసు శత్రుఘ్నాయ మహాత్మనే విరే ముహూర్తే తతో దూతాః త్వర రాజేతి చ అబ్రువన్. కాబట్టి ఈ విధంగా వెంటనే బయలుదేరమని చెప్పడం జరుగుతుంది అనమాట శత్రుఘ్నుడు. అప్పుడు శత్రుఘ్నుడు మరి ఇవన్నీ విన్న తర్వాత, అందులో ముఖ్యంగా శ్రీరామచంద్రుడు భరతుడు ప్రజలను కూడా తీసుకొని అయోధ్య నగరాన్ని ఖాళీ చేస్తున్నారు అనమాట, వెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మరి ఆయన ఎంత బాధపడ్డారనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబడింది. తత్ శ్రుత్వా ఘోర సంకాశం కులక్షయం ఉపస్థితం ప్రకృతిస్తు సమానీయ కాంచనం చ పురోదసం. అప్పుడు శత్రుఘ్నుడు కర్ణ కఠోరమైనటువంటి ఆ వార్తలను విని, ఏమిటి ఘోర సంకాశం తశ్రుత్వా కులక్షయం ఉపస్థితం. ఉపస్థితం అంటే ఏమిటి? ముందు వచ్చి నిలబడేది. ఏమిటి? వంశక్షయము కాబోతున్నట్లు గ్రహించాడనమాట పిదపాతడు. కాంచనుడు పురోహితుని ప్రకృతిస్తు సమానీయ కాంచనంచ పురోదసం. పురోదసం అంటే పురోహితుని పేరు కాంచనుడను, పురోహితుణ్ణి సమస్త పౌరులను పిలిపించాడనమాట. పిలిపించి అనంతరమ మహారాజు తేషాం సర్వం యథావృత్తం అబ్రవీత్ రఘునందన ఆత్మనశ్చ విపర్యాసం భవిష్యం భ్రాతృభి సహా. ఆ పురోహితునికి తర్వాత సమస్త పౌరులకు కూడా ఆ మహారాజు జరిగిన విషయములన్నిటిని కూడా తెలిపి, ఎవరు శత్రుఘ్నుడు తాను కూడా సోదరులతో దేహత్యాగం చేయనున్నట్లు వారితో పలికాడనమాట. ఆత్మనశ్చ విపర్యాసం. ఆత్మనశ్చ అంటే తన యొక్క, విపర్యాసం అంటే ఏమిటి? త్యాగము, దేహత్యాగము. భవిష్యం భ్రాతృభి సహా. భ్రాతృభి సహా అంటే తన తానును సోదరులతో కూడా దేహత్యాగం చేయనున్నట్లు వారితో పలకడం. తతః పుత్రద్వయం వీరః సో అభ్యసించన్ నరాధిప. కాబట్టి ఇక్కడ శత్రుఘ్నుని కుమారుల గురించి చెప్పబడింది అనమాట వెంటనే. ఎందుకంటే ఏ విధంగానైతే శ్రీరామచంద్రుడు కుశలవులు ఇరువురిని కూడా 2 పట్టణాలకి పట్టాభిషేకం గావించారో, అదే విధముగా ఇక్కడ శత్రుఘ్నుడు కూడా శత్రుఘ్నుడు తన ఇరువురు కుమారులు కూడా పట్టాభిషేకం గావించాడనమాట. తతః పుత్రద్వయం వీరః సో అభ్యసించన్ నరాధిప. అభ్యసించన్ అంటే వారి పట్టాభిషేకం గావించాడు. ఎవరికి? తన కుమారులు ఇరువురికి. పుత్రద్వయం సుబాహుర్ మధురాం లేభే శత్రుఘాతి చ వైదిశం. కాబట్టి ఇక్కడ ఎవరెవరు ఏ నగరానికి పట్టాభిషేకం చేయించబడ్డారు? మధురా నగరమునకు సుబాహు, మధుర అనేటువంటి నగరానికి సుబాహు మధురాం లేభే అంటే పొందాడని అర్థం. ఆ నగరాన్ని పొందాడు. శత్రుఘాతి చ వైదిశం. ఇక్కడ విదిశకు శత్రుఘాతి అంటే పేరన్నమాట. కాబట్టి శత్రుఘాతి ప్రభులైరి. కాబట్టి ఈ విధంగా శత్రుఘ్నుడి యొక్క ఇరువురి కుమారులు కూడా తతః పుత్రద్వయం వీరః సో అభ్యసించన్నరాధిప సుబాహుర్ మధురాం లేవే శత్రుఘాతి చ వైదిశం. పిమ్మట మహారాజు ద్విధా కృత్వాదుతాం సేనాం మాధురీం పుత్రయోద్వయోః ధనం చ యుక్తం కృత్వా వై తాపయామాస పార్థివ. మరి ఇరువురు కుమారున్నప్పుడు సమానంగా పంచాలి కదండి. కాబట్టి సేన అక్కడ ఉన్నటువంటి ఆ మధురా రాజ్య సేనను ఆయన 2గా విభజించి తగినంత ధనమును తన ఇరువురు కుమారులకు ఇచ్చాడనమాట. ధనం చ యుక్తం కృత్వా వై స్థాపయామాస పార్థివ. ఆ విధంగా చేసి సుబాహువును మధుర యందును శత్రుఘాతి అను సుతుని విదిశ యందును నిలిపి సుబాహుం మధురాయాం చ వైదిశే శత్రుఘాతినం. వైదిశే అంటే విదిశానగరం నందు అని అర్థం అనమాట. విదిశ యందును నిలిపి తాను ఒక రథముపై యయౌ స్థాప్య తదా అయోధ్యాం రథేన ఏకేన రాఘవ. ఇక్కడ రాఘవ అంటే శత్రుఘ్నుడే అర్థం. కాబట్టి ఆయన మాత్రము సేనాగిర ఏమి లేకుండా ఒకే ఒక రథముపై ఆ అయోధ్యకు చేరుకున్నాడు అనమాట. కాబట్టి ఈ విధంగా శత్రుఘ్నుడు శ్రీరాముడు చెప్పిన మాటలు విని వెంటనే బయలుదేరాడనమాట. బయలుదేరానికి ముందు
ఇన్ఛార్జీలు కాకుండా వాళ్ళని పట్టాభిషేకం చేశాడు. మామూలుగా బయట పోయాడు, ఇన్ఛార్జిని పెట్టేసిపోతాడు, మళ్ళా తిరిగి వచ్చి తాము ఆ రాజ్యాన్ని స్వీకరించేలాగా అన్నమాట తాను లేనప్పుడు. కానీ ఇప్పుడు అలా కాకుండా శత్రుఘ్నుడు కూడా తన 20 కుమారులకి రాజ్యం పట్టాభిషేకం చేయించి తాను కూడా తన యొక్క సోదరులతో పాటు దేహత్యాగం చేసేందుకు నిర్ణయించుకున్నాడు. కాబట్టి వెంటనే బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది. తశ్రుత్వా ఘోర సంకాశం కులక్షయం ఉపస్థితం ప్రకృతితు సమానీయ కాంచనంచ పురోధం తేషాం సర్వం యథావృత్తం అబ్రవీత్ రఘునందన ఆత్మనశ్చ విపర్యాసం భవిష్యం భ్రాతృభిః సహ తతః పుత్రద్వయం వీరః సో అభ్యసించన్ నరాధిపః సుబాహుర్ మధురాం లేభే శత్రుఘాతీ చ వైదిశం విధా కృత్వా తు తాం సేనాం మాధురీం పుత్రయోద్వయోః ధనం చ యుక్తం కృత్వా వై తాపయామాస పార్థివః సుబాహుం మధురాయాం చ వైదిశే శత్రుఘాతినం యయౌ స్థాప్య తదా అయోధ్యాం రథేనేకేన రాఘవ. అక్కడికి శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళి అక్కడ శ్రీరామచంద్రుని దర్శించాడు. స దదర్శ మహాత్మానం జ్వలంతమివ పావకం సూక్ష్మ క్షౌమ అంబర ధరం. సూక్ష్మ క్షౌమ అంబర ధరం అన్నారు. సూక్ష్మ అంటే ఏమిటి? చాలా సున్నితమైన అని అర్థం అన్నమాట. సున్నితమైనటువంటి క్షౌమ అంటే పట్టు అండి. క్షౌమ అంబరం అంటే పట్టు వస్త్రములు. అంబర ధరం అంటే ధరించేది. అంటే సూక్ష్మ క్షౌమ అంబర ధరం మునిభి సార్ధం అక్షయై. అక్కడ పెక్కు మంది మునుల మధ్య ప్రజ్వలించున్న అగ్ని వలె తేజరిల్లుతున్నాడు. ఎవరు? శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడిని శత్రుఘ్నుడు దర్శించాడనమాట. సదర్శ మహాత్మానం జలం తమివ పావకం సూక్ష్మ క్షౌమాంబరధరం మునిభిస్తార్థం అక్షయై. సో అభివాద్య తతో రామం ప్రాంజలి ప్రయతేంద్రియ ఉవాచ వాక్యం ధర్మజ్ఞం ధర్మమేవ అనుచింతయన్. కాబట్టి శత్రుఘ్నుడు కూడా ధర్మాన్ని చింతిస్తూ ఆ యొక్క జితేంద్రుడైనటువంటి శత్రుఘ్నుడు పాదాభివందనం అనర్చి అభివాద్యతతో రామం ప్రాంజలి ప్రయత ఇంద్రియ అంజలి ఘటించి స్వధర్మమును స్మరిస్తూ ధర్మజ్ఞుడైనటువంటి ఆ ప్రభునకు ఉవాచ వాక్యం ధర్మజ్ఞం. ఇక్కడ ధర్మజ్ఞం అనేది శ్రీరామచంద్రుడికి సంబంధించిన విశేషం కాబట్టి ఉవాచ వాక్యం ధర్మజ్ఞం ధర్మమేవానుచింతయన్ అనేది శత్రుఘ్నుడికి సంబంధించి. కాబట్టి ధర్మజ్ఞుడైన ప్రభువులకు ఇట్లు విన్నవించాడనమాట. ఏమిటి? స్వధర్మాన్ని స్మరిస్తూ ధర్మజ్ఞుడైన ఆ ప్రభువుకు ఇట్లు విన్నవించాడు. కృత్వా అభిషేకం సుతయోః యుక్తం రాఘవనందన తవ అనుగమనే రాజన్ విద్ధిమాం కృత నిశ్చయం. మహారాజా రఘురామ, నా 20 కుమారులు కూడా పట్టాభిషేకం గావించింది కాబట్టి నిన్ను అనుసరించి వచ్చరకు నేను కృత నిశ్చయుడనై తవ అనుగమనే. అనుగమనే అంటే ఏమిటి? అనుసరించి పోవడం. తవ అనుగమనే అంటే నిన్ను అనుసరించి పోవడానికి రాజన్ విద్ధి అంటే తెలుసుకోమని చెప్పి. ఏమని? కృత నిశ్చయం అంటే మిమ్మల్ని అనుసరించి పోయేందులకు కృత నిశ్చయుడుగా ఉన్నాను అని తెలుసుకున్నాను. అంటే ఏమిటి? నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి కృత నిశ్చయంతో ఉన్నాను అని చెప్పడం. ఇక్కడ శత్రుఘ్నుడు కూడా మహావిష్ణువు యొక్క చతుర్థాంశ. కాబట్టే రామచంద్ర ప్రభువు తన అవతారాన్ని చాలించి పరంధామునకు చేరుకున్నప్పుడు ఆయన అంశ అయినటువంటి తాను కూడా ఆ స్వామిని అనుసరించి వెళ్ళుట ధర్మమని అతడు భావించాడు శత్రుఘ్నుడు. అందుకనే కృత్వా అభిషేకం సుతయోః యుక్తం రాఘవనందన తవ అనుగమనే రాజన్ విద్ధిమాం కృత నిశ్చయం అని తెలుసుకోమని చెప్పి మనవి చేసుకుంటున్నాడు అనమాట. నచా అన్యదపి వక్తవ్యం. మహావీర, నా ఈ విన్నపమును నీవు కాదనవలదు. నచ అన్యదపి వక్తవ్యం. అన్యదపి అంటే ఏమిటి? వేరేది కూడా. నచ అన్యదపి వక్తవ్యం అంటే వేరేది చెప్పకూడదు. అంటే ఏమిటి? సరే అని చెప్పాలంతే, వేరే మార్గం లేదు. అతో వీర నస ఆసనం. అది కూడా నా విన్నపము నీవు కాదనవలదు. విశేషించి నీ అనుగ్రహమునకు పాత్రను కాగోరుతున్నాను. విలోక్యమానం ఇచ్చామి త్వద్విధేన విశేషతః. కాబట్టి నీ అనుగ్రహానికి పాత్రను కాగోరుతున్నాను కాబట్టి అని శత్రుఘ్నుడు శ్రీరామచంద్రుడు విన్నవించగానే శ్రీరాముడు కూడా అతని తస్యతాం బుద్ధిం అక్లీభాం. బుద్ధిం అక్లీభాం అంటే ఏమిటి?
దృఢమైనటువంటిని అర్థం. అంటే ఏమిటి, అటు ఇటు వేవరింగ్ కాదు. అయ్యో పోదామా శ్రీరామచంద్రుడికి వద్దా, వెళితే ఎలాగా, అయ్యో రాజ్యాన్ని పాలిస్తూ హాయిగా ఉండొచ్చు కదా, ఇలాంటిది ఏమీ లేదు. అక్లీబాం అంటే నిశ్చయించి ఉన్నటువంటి, ఎటువంటి సందేహము లేదు, ఇక ఖచ్చితంగా శ్రీరామచంద్రుడితో వెళ్ళాలి అని కృత నిశ్చయుడే ఉన్నటువంటి, రెండవ ఆలోచన లేనటువంటి శత్రుఘ్నుడు. కాబట్టి సత్యతాం బుద్ధిం అక్లీబాం విఘ్నాయ రఘునందన తెలుసుకున్నాడు. చూస్తే ఇంకా వెనకడుగు వేసేలాగా లేడు అని చెప్పి శత్రుఘ్నుడి విషయంలో శ్రీరామచంద్రుడు తెలుసుకున్నాడు అనమాట. అక్లీబాం అంటే అది. బాణమిచ్చేవ శత్రుఘ్నం రామో వాక్యం ఉవాచ. బాణం అంటే సరేని, కాబట్టి అంటే అట్లేని. కాబట్టి ఆయన యొక్క దృఢ నిశ్చయాన్ని ఎరిగి ఇంకా ఎలాగైనా శత్రుఘ్నుడు వదిలిపెట్టేలా లేదు, ఖచ్చితంగా తనతో పాటు వచ్చేందుకు నిశ్చయించుకున్నాడు, కృత నిశ్చయుడే ఉన్నాడు అని చెప్పి తాను వెంటనే సరే అని పలకడం జరుగుతుంది అనమాట. ఈ 12 నుంచి 16 శ్లోకం వరకు. సదర్శ మహాత్మానం జ్వలంతమివ పావకం సూక్ష్మ క్షౌమ అంబరధరం మునిభిః సార్ధమక్షయైః సో అభివాద్య తతో రామం ప్రాంజలిః ప్రయతేంద్రియః ఉవాచ వాక్యం ధర్మజ్ఞం ధర్మమేవానుచింతయన్ కృత్వా అభిషేకం సుతయోః యుక్తం రాఘవనందన తవానుగమనే రాజన్ విద్ధి మాం కృతనిశ్చయం నచా అన్యదపి వక్తవ్యం అతో వీర న శాసనం విలోక్యమాన